చేతుల్లో ఎర్రగా అయిపోయింది, మనడం మొదలు పెట్టాయి. పక్కన గుడ్లు అయితే మరుగుతున్నాయి. సో కుక్ చేసే వాళ్ళు ఏమంటారో తెలుసా? కుక్కర్. ఎస్, కుక్కర్ అంటారు. వావ్, చూసారా ఎంత డెలిషియస్ గా రెడీ అవుతుందో. కారంలా కనబడుతుంది అది. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాజికల్ అమ్మాయిలు. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మాకు ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారనమాట. ఒక ఛాలెంజ్ చేయమని అయితే కామెంట్ చేశారు. అదేంటంటే రెడ్ హ్యాండ్స్ ఛాలెంజ్ అయితే చేయమన్నారు అనమాట. ఒక బ్లాగ్ చేయమన్నారు. సో ఇప్పుడు మేము కూడా మాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మేము చేయబోయేది ఏంటంటే రెడ్ హ్యాండ్స్ గేమ్ అయితే ఆడతాం అనమాట. ఇప్పుడు మా చేతుల మీద మా చేతులు వేసుకుని మేమే కొట్టేసుకుంటాం అనమాట. దానికోసం మేమైతే మా ఇంటికాడ గ్యాదర్ అయితే అయ్యాము. ఇంకా ఒక మెంబర్ అయితే తక్కువ అయింది, అది సుబ్బు గబ్బు అనమాట. దానికి కుదరలేదంట, అందుకని చెప్పేసి అది రావట్లేదు. కాబట్టి మేము ముగ్గురం అయితే గేమ్ అయితే ఆడదామని ఫిక్స్ అయ్యాము. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఓడిపోయిన వాళ్ళైతే ఇప్పుడు రామేన్ అయితే వండాలన్నమాట. వాళ్ళు మేము బుకింగ్ కిట్ లో వాళ్ళతో మనీ కొంచెం పెట్టించి ఆర్డర్ అయితే చేయించి మేమే వండుకుని తింటాం అనమాట. సారీ, ఓడిపోయిన వాళ్ళతో వండించి తింటాం అనమాట. సో మేము ముగ్గురు కలిసి గేమ్ ఎలా ఆడతాం అనేది మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ వీడియో చాలా ఎంటర్టైన్ గా ఉంటుంది, ఎంజాయ్ చేయండి చూసి. స్టార్ట్ చేద్దామా? ఓకే, మన గేమ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఎవరు కొట్టేది చెప్పండి. ఆడడం మొదలు పెట్టేసారు. రమ్య చెయ్యి బాగుండు. ఎప్పుడు అయితే మొదలైంది అనమాట. ఆల్రెడీ రెడీ అయిపోతే తెలుసా, చాలా కష్టపడి ఆడతారు. ఓడిపోతే ఇది ఇలానే కొంచెం పిచ్చివకి లాగా నాకైతే నవ్వు వచ్చేది. చూద్దాం అని చూపిస్తారు. చూడండి మళ్ళీ మసాజ్ నా చేసింది. ఇప్పుడైతే కసిగా ఆడుతున్నారో మరెందుకురా నీకు? చేతుల్లో ఎర్రగా అయిపోయింది, మనడం మొదలు పెట్టాయి. ఫాస్ట్ గా వెంటనే నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నాకు కూడా వన్ అయితే ఆడిన తర్వాత హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి, లైట్ గా దగ్గర కూడా వచ్చాయి. చాలా పెయిన్ గా ఉంది, అసలు చచ్చిపోయేలా ఉన్నాం అసలు. అయినా సరే గివ్ అప్ ఇవ్వకుండా ఆడుతున్నాం. ఇప్పుడు రౌండ్ అనమాట.
ఫాస్ట్ గా ఉంటుందని చెప్పదాం ప్లాన్ అట్లా చేతులు కొంచెం చెప్పేస్తే ఏదో మేము నువ్వే కొట్టేసాడు చాలండి. తూచ్ ఇది అన్యాయం దొంగ ఆట నేను ఒప్పుకోను. ఎవరు నేను నువ్వు గివెప్పించేయి ఎలా పడతారు అయిపోయినాయి. రావేన్ 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 రమ్య ఓడిపోయేసి మాకు రావేన్ ఓకే ఇప్పుడు మేమైతే విన్ అయిపోయాం. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నేను. ఫస్ట్ ఇదంతా నేను అరుపులు చేశారు ఇందాక అరుపులు. ఇప్పుడు అదేం చెప్పింది మన ఇద్దరు ఫస్ట్ సెకండ్ ఎవరు? అది ఆడు. వద్దు వద్దు ఇంకా చాలు. నేనైతే వీళ్ళ కోసం రామెన్ కుక్ చేసి ఇవ్వాలి. నేను గివ్ అప్ ఇచ్చేదాన్ని కదా, అసలు ఆ చెయ్యి అయితే చాలా పెయిన్ గా ఉంది, అసలు ఆడలేకపోతున్నాను అనమాట. సరే రమ్య గివ్ అప్ ఇచ్చేసింది, ఎలాగో ఆర్డర్ పెట్టేది కాబట్టి దానికోసం మేమైతే వండుదాం అనమాట. పాపం రమ్యకి హెల్ప్ చేయాలి కదా అని చెప్పి మా కోసం ఫోటోస్ తీయండి. గివ్ అప్ ఇచ్చి పెడదాం ఫోటో 11 minutes లో అరైవింగ్ అయితే చూపిస్తుంది. సో అయితే ఇప్పుడు మనకి కరెక్ట్ గా 4:55 అయితే ఇక్కడ ఉండదు అనమాట. చూద్దాం అసలు 4:55 కి ఎగ్జాక్ట్ గా ఉంటది లేదు, నమ్మొచ్చో లేదో చూద్దాం. ఫస్ట్ టైం మేము బ్లింకిట్ లో అయితే ఆర్డర్ పెట్టాము. చూద్దాం గైస్ చూద్దాం. అరైవింగ్ సూన్ అంట. చూడండి 55 కాస్త 56 అయిపోయింది, ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఇన్ టైంలో రాలేదన్నమాట. ఎగ్జాక్ట్ గా టైంకి వచ్చేస్తుంది అని చెప్పి అనుకున్నాం. దగ్గర వచ్చేస్తున్నారు. 2 minutes, ఇప్పుడు 7 అయింది, 2 minutes లేట్ అనమాట. డెలివరీ అయితే మంచిగానే వచ్చేసింది. లోపల మంచిగా ఉందో చూడాలన్నమాట. మేము ఆర్డర్ చేసినవి వచ్చినాయో లేదో. సో మేము కొరియన్ బీబీక్యూ చికెన్ రామెన్ అయితే ఆర్డర్ చేస్తాం. మరి తిండి ఎలా ఉంటుందో మరి తెలియదు అనమాట. సో తినాలి, వండుకొని తినండి. వావ్, నిజంగా ఇలాంటి ఐస్ క్రీమ్ కూడా డెలివరీ చేస్తే బాగుండు. వేయడమే కాదు, డెలివరీ కూడా చెయ్యాలి కదా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఓకే గైస్, మరి చికెన్ అంట, చికెన్ పీసెస్ ఉంటాయి. కంప్లీట్ చికెన్ తిట్టాడు. గుడ్లు అయితే తెచ్చుకున్నాం. ఈ గుడ్లకి కలర్ వేసారు. మరి ఇదేమో బ్లూ, ఇదేమో పింక్. గర్ల్ బాయ్ గుడ్లు అనుకుంటా. సో ఇక్కడ విడిగా గర్ల్ గుడ్లు బాయ్ గుడ్లు ఉన్నారు అనుకుంటా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. సో ఇప్పుడు మన బిందు గారు అయితే వండబోతున్నారు. రమ్యకి చేతులు నొప్పిగా ఉన్నాయని చెప్పి దానికి హెల్ప్ చేయడానికి అయితే మేము వండుతున్నాం అనమాట. అయ్యో ఇప్పుడు సో ఇప్పుడు రామెన్ ఎలా వండాలో మేమైతే మీకు చూపిస్తాం. మమ్మల్ని చూసి మీరు కూడా నేర్చుకోండి. ఈ తప్పలా చెప్పడు ఇన్స్పిరేషన్. తర్వాత ఇప్పుడు ఈ గుడ్లను అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. దానికోసం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు అందులో వేసుకుని ఎగ్స్లో సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. సిలిండర్ ఆన్ లో ఉందో లేదో ఫస్ట్ చూసుకోండి. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇప్పుడు రామెన్ ఎలా వండాలంటే ఎస్ బిందో వంటలు. వాటర్ లీటర్ దాని మీద ప్యాకెట్ ఇది. ప్యాకెట్లో ఎంత ఏమన్నారంటే వాళ్ళు ఎంత ఏమని చెప్పినా మనం పట్టించుకోమాం అనుకోండి. సో మనకి నచ్చిన వాటర్ వేసుకుందాం. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని వాటర్ హీట్ చేసుకోవాలన్నమాట. 2 గ్లాసులు వాటర్ సరిపోతాయా అని అడుగుతుంది, నాకే తెలీదు. సో 2.5 వాటర్ అయితే వేసాం. మళ్ళీ తీసాను. వంటలు ఇలానే ఉంటాయి కానీ చాలా రుచికరంగా ఉంటాయి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. సో స్టవ్ వెలిగించుకొని వాటర్ హీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత మనం
రామ్యాన్ అయితే అందులో వేసుకోవాలన్నమాట. ఒక 2 minutes తర్వాత సాల్ట్ వేస్తాము. ఈ లోపు కరిగిపోయింది అనమాట, కనిపించట్లేదు. సో వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ వాటర్ మరిగిని అని తెలిసిన తర్వాత మన రామ్యాన్ అయితే అందులో వేసుకోవాలి. సారీ గైస్, ఆయిల్ కాదు అది వాటర్. సో వాటర్లో నూడిల్స్ వేసుకున్నాము. అది ఉడికిన తర్వాత మనం మసాలా వేసుకోవాలి. ఎస్, కరెక్ట్గా చెప్పి. సో వాటర్ ఇందులో సరిపోలేదు అనుకుంటా. సో కొంచెం బిందు వాటర్ యాడ్ చేయాలా చెప్పండి మేడం? ఉడికిన తర్వాత కలిసిపోద్దంట. ఏదో చెప్తుంది, మరి వినాలి కదా, మనం వండుతుంది కాబట్టి, లేకపోతే కొట్టేద్ది అనుకున్నా. అయ్యో ఆనియన్స్ మర్చిపోయాం గైస్, పర్లేదులే. రామన్లాగా ఉండదమ్మా. ఎస్, మీకు ఆప్షన్ అనమాట. ఆప్షన్ ఏ ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆప్షన్ బి ఆనియన్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాయిస్ ఈజ్ యువర్స్ గైస్. పక్కన గుడ్లు అయితే మరుగుతున్నాయి, ఉడుకుతున్నాయి. ఆయిల్ వేసుకోవాలంట. ఎందుకు? టేస్ట్ కోసం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి చూసారా, మంచిగా రెడీ అవుతుంది మన రామ్యాన్ అని కొరియన్ లో అంటారు. సో రామెన్ అంటే ఇంగ్లీష్ వర్డ్, రామ్యాన్ అంటే కొరియన్ వర్డ్ అనమాట. సో కొరియన్ సీరీస్ చూసా అందరికి తెలుస్తుంది. వీళ్ళలాంటి వాళ్ళు చూడరు. కుక్కర్ బిందు వండుతుంది. కుక్కర్. సో కుక్ చేసే వాళ్ళు ఏమంటారో తెలుసా? కుక్కర్. ఎస్, కుక్కర్ అంటారు. ఇప్పుడు పెయింట్ చేసే వాళ్ళని పెయింటర్ అంటారు. డ్రాయింగ్ చేసే వాళ్ళు డ్రాయర్. సో గైస్, ఇప్పుడు ఈ సీజనింగ్ ఆయిల్ అయితే రక్తంలో ఉన్న సీజనింగ్ ఆయిల్ అయితే అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ అయితే సిమ్ లో పెట్టి మన రామ్యాన్లో రత్తాన్ని అయితే యాడ్ చేయాలి. అది సీజనింగ్ ఆయిల్ అనమాట. దీంట్లోనే స్పైసీ అయిన టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. మ్యాగీ మసాలా, ఎందుకంటే ఇది మ్యాగీ బ్రాండ్ కాబట్టి. బ్రాండ్ మ్యాగీ కాదు, నేమ్ మ్యాగీ, దాని బ్రాండ్ నెస్లే అనుకుంటా. am I రైట్? రైటో కాదు కామెంట్ చేయండి. వాసన అయితే గొడ్డు కారంలో వస్తుందంట. మరి ఏమో ఇంకా కారం కూడా యాడ్ చేస్తుంది బిందు. చాలమ్మా. ఇప్పుడు దాన్ని అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఎలా పట్టుకోవాలో తెలియట్లేదమ్మా బంగారు తల్లి, ఎలా కదమ్మా? అది కరెక్ట్ పొజిషన్. కట్టర్ని ఎలా పట్టుకోవాలో కూడా తెలియలేని కుక్కర్. అది కట్టర్ అనే అంటారు. మరి ఏమంటారు మరి దీన్ని చెప్పు? పట్టుకునేది. వావ్, చూసారా ఎంత డెలిషియస్ గా రెడీ అవుతుందో. కనబడుతుంది అది, చూడ్డానికి అలానే కనిపిస్తుంది. మరి టేస్ట్ చేసాక ఎట్లా ఉంటుందో, తెలంగాణ వెళ్ళిపోయాను, ఎలా ఉంటుందో. మై గాడ్, నాకు తెలిసి ఏదో భయంకరమైన వంటకం రెడీ అయినట్టుంది. ఏదో తేడాగా ఉందేంటి? క్రెడిట్ గోస్ టు కుక్కర్ బిందు. అమ్మో స్మెల్ అయితే గొడ్డికారంలా వస్తుంది. కోడిగుడ్డును ఓపెన్ చేస్తుంది. అదే ఇప్పుడు దాకా ఉడికిన కోడిగుడ్లు కాదు, ఇప్పుడు దాకా మరిగిన కోడిగుడ్లని వలవడానికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. ఎలా చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇవి ఏమనాలి? నన్ను కుక్కర్ అంది. మరి ఎగ్గర్ అంట కొత్త పేరు. ఈ ఎగ్గర్ని ఒలుస్తూ డాన్స్ వలిచే వాళ్ళని ఎగ్గర్ అంటారు, కుక్ చేసే వాళ్ళని కుక్కర్ అంటారు. కోడిగుడ్లు వెళ్తూ డాన్స్లు అయితే వేస్తుంది అనమాట. కోడిగుడ్లు ఉడికిన వెంటనే నీళ్ళు మార్చేసి ఒలిచేస్తుంది. మరి కాలగొండ రామెన్ని గార్నిష్ చేయాలన్నమాట. ఎగ్స్ని అయితే 2 pieces కింద కట్ చేసుకోవాలి. మంచిగా కాలిపోతుందమ్మా అని అంటుంది బిందు. రామెన్ కాస్త రాయిమెన్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుంది చెప్తాము తిని. ఓకే, ఎగ్ ఇలా వేసుకోవాలి, స్పూన్ అలా పెట్టుకోవాలి. రామెన్ రెడీ. టింగ్ టింగ్ టింగ్.
ఇదంతా రమ్యకి అనమాట. రమ్యకి 2 eggs ఎక్కువ, కొంచెం బలంగా ఉండాలని. ఎస్ బలంగా ఉండాలని రమ్య. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. రామెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మంచిగా గార్నిష్ చేసాం. ఇంకా కొన్ని పదార్థాలు గార్నిష్ కి వేద్దాం అనుకున్నాం కానీ ఎస్ మేము వేయలేదు, ఎందుకంటే రామెన్ కాస్త రాయమన్ లాగా అయిపోయింది. సో కుక్కర్ బిందు వండింది, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎగ్గరకిలా ఏమో ఎక్కడైతే వచ్చింది. మధ్యలో ముగ్గురు ఉన్నారు కదా ఇద్దరు తినేస్తున్నారు. రమ్య ఇది పాపం అని అనుకుంటున్నారా? రమ్య కొంచెం చిన్న పని ఉందని చెప్పి బయటకి వెళ్ళింది అనమాట. రమ్య అయితే ఒక పని మీద బయటకు వెళ్ళింది అనమాట. మేము కుక్ చేసుకుని మేమే తినేస్తున్నాము, దాన్ని సపరేట్ గా ఉంచేసి దాని పార్టీ దాని మీద మేమే వండుకుని తినేస్తున్నాం అనమాట. ఇది వచ్చింది కదా పాపం, దెబ్బలు తిన్నది కదా, అందుకే మేము వండేసాం. ఇదే కొట్టేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ కొంచెం ఇద్దరు ఉంది కానీ తర్వాత మంటుంది అనుకుంటాను. వాసన గొడ్డుగా ఉండవుతుంది. స్మెల్ అయితే గొడ్డుగా స్మెల్ అలాగే ఉంది కానీ నోట్లో అంత మంటగా ఏం లేదు. పర్లేదు. మొత్తం కంప్లీట్ చేసేలోపు 7 సెకండ్ అనమాట. యాక్చువల్లీ మేము రామెన్ అని పేరు పెట్టాం కానీ చూడడానికి నూడిల్స్ లా ఉంది. ఈసారి నెక్స్ట్ టైం మేము అసలు సిస్లైన రామెన్ అయితే వండుతాం. అది సేమ్ కొరియన్ స్టైల్లో ఉండే రామెన్ లా వండుతాం, ట్రై చేస్తాం. మేము ట్రై చేయలేదో కామెంట్ చేయండి, అసలు మీ అభిప్రాయం ఏంటో. అక్కడ ఫ్యాన్స్ ఎవరైనా ఎక్కువ లైక్లు పెట్టండి. నా ఫ్యాన్స్ ఉంటే కనుక ఎట్లా దొకండి చెప్తాను. నా ఫ్యాన్స్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జా ప్లస్ స్క్రైబ్ చేసుకోండి. సబ్జా స్క్రైబ్ చేసుకోండి. ఓ మై గాడ్, లైట్ గా మంట అయితే స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద జోలో చిప్లే తిన్నాం. ఇదంతా చెప్పండి, పట్టించుకోవాలి. ఎంత ముఖ్యం తెలియదు, ఎందుకంటే అందులో పంచుకోవాలి. దీనికి ఈసారి జోలో చిప్ ఒకటి పెద్దది కొనేసి దీని నోట్లో పెట్టేద్దాం. నా మూతికి రాశారు ఫ్రెండ్స్ అందరూ అన్యాయంగా ఆ రోజు. లిప్స్టిక్ కలర్ మారిపోయి కొంచెం కొంచెం మంట స్టార్ట్ అవుతుంది. ఇది కూడా జోలో చిప్ లాగే, అంటే ఎలాగంటే అది తినిన తర్వాత వెంటనే హాట్ అయితే స్పైసీ కారంగా ఉండదు. టైం చేసుకుంటుంది అది లోపల వెళ్ళి ఎక్కడి నుంచి అంతా ఉంటుంది అనమాట. అది చెప్పడం కోసం చాలా కష్టపడుతుంది తిన్న తర్వాత తినకముందు. ఇది కూడా కొంచెం అలానే కానీ అంత స్పైసీ కాదు. ఎందుకంటే గుడ్డుని తిన్నాను, ఎందుకంటే నేను కంప్లీట్ చేస్తాను కాబట్టి. గుడ్డు బ్రో ఫీల్ అవుతుంది, ఇప్పటి వరకు తినలేదని చెప్పి. ఫీల్ అవుతుందంట. ఫీల్ అవుతుందంట. ఫీల్ అవుతుంది. దీన్ని నాకు తెలిసి దీన్ని గుడ్డుని కూడా ఫ్రై చేస్తుంటే బాగుంటుందేమో. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. గుడ్డుని చూడండి ఎలా తిన్నానంటే ఇలా కాదు, నేను ఎలా తింటా. మొత్తం కంప్లీట్ చేస్తాను. అయితే తింటూ డాన్స్ లేకుండా చూడండి సగం కూడా కంప్లీట్ చేయలేదు. ఎప్పుడు చూసారా మేము ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఎప్పుడైతే మరి కష్టపడి తింటుంది డ్రెస్ మీద అంటిపోయింది, మా అమ్మ కొట్టేద్దాము. ఆంటీ ఈ వీడియో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను అనమాట. వెళ్ళేటప్పుడు శుభ్రం కట్టుకున్నాడు కానీ లేకపోతే మా అమ్మ తినేది. మా అచ్చడి ఎదిగి మరి తన్నాలని కోరుకుంటున్నాను. ఎంత దుర్మార్గులండి ఫ్రెండ్స్, వీళ్ళంత దుర్మార్గులు ఎవరు. ఇంటి దగ్గరికి ఇవాళ రోజు తెలుసా సండే, పొద్దున్న కాలేజ్కి వెళ్ళిపోవాలి. దీని గురించి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. పొద్దున్న ఎన్నింటికి ఫ్రెండ్స్ కాలేజ్, మా కాలేజ్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎన్నింటికి చెప్పండి. మేడం అయితే 8:55కి రమ్మంటుంది అనమాట. ఇది ఎప్పుడు వస్తుంది తెలుసా? కరెక్ట్గా షార్ప్గా 9 వస్తుంది ఫ్రెండ్స్. అట్లా టెస్ట్ రాయడం అంటే చాలా ఇష్టం అనమాట. తిన్నా పెద్దరు ఆ టెస్ట్ రాసి కష్టపడి అప్పటికప్పుడు చదివి అక్కడ రాసి వచ్చేంత పైగా పేపర్ పట్టుకుని బ్యాగింగ్ బస్తాలో పెట్టుకుంటుంది. ఒక రోజు ముందు రాదనమాట కాలేజ్ కి. ఎందుకు? ఎందుకంటే తను ఫిక్స్ అయిపోయింది ఇంకా 9 వస్తాను. వచ్చిన ప్రిన్సిపల్ మేడం 9 అయిపోయింది, నేను ఆపేస్తుందంట. చూడండి మోసం. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. లేదు వస్తాను ఖచ్చితంగా. నెలకు 2 సార్లు అయితే షార్ట్. నో యూస్. వాడు విండండి.
నెలకు 2 సార్లు అయితే షార్ప్ గా టైంకి వచ్చేద్ది అంటే 9కి వచ్చేది అనమాట. నెలలో 39 రోజులు సారీ 28 రోజులు మాత్రం కుదిరితే 9కి వచ్చేది. మా కాలేజ్ మరీ దూరం అనమాట. ఇప్పుడు గారైతే నెలకోసారి రేటు వస్తుంది. నేను అసలు లేదు కదా, నేను ఒకసారి కూడా ఎగ్జామ్ అయ్యలేదు తెలుసా మీకు. ఈ సెమిస్టర్ వచ్చాక అసలు కాలేజ్ లో నేను ఇప్పుడు వచ్చి 5th సెమిస్టర్ వచ్చేసి 2 times ఆగాను. ఇప్పుడు 2 times కరెక్ట్ గా వస్తుంది అనుకుంటా. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రిజల్ట్ తిరిగేస్తుంది అమ్మ బాబాయ్. 2 times ఆగామంట అంటే అనుకుంటున్నా. సో అవార్డ్స్ ఏమైనా ఇవ్వాలండి. ఇది కూడా ప్లేట్ మీకే కంగ్రాచులేషన్స్. కాదు, ఎవరు కాలేజ్ కి ఫస్ట్ వచ్చి కూర్చుంటారో వాళ్ళకి అవార్డు ఇవ్వాలంటే అది బిందుకి ఇవ్వాలి. అందరికి ఇవ్వాలి. రమ్య నాకన్నా ముందు వచ్చి కూర్చుంటుంది. అవునా? నాకు ఎవరు ఫస్ట్ వస్తే తెలియదు. ఎందుకంటే లాస్ట్ వస్తుంది, అందరు క్లాస్ మొత్తం నిండిపోయిన తర్వాత మైక్ నుంచి ఎవరు లాస్ట్ వస్తుంది, అందుకే తెలియదు ఎవరు ఫస్ట్ వస్తారు. అయితే ఫస్ట్ అవార్డు వచ్చేసి సుబ్బు గారు, రమ్యకి ఇవ్వాలి. సెకండ్ అవార్డు వచ్చేసి బిందుకి ఇవ్వాలన్నమాట. లాస్ట్ ఫైనల్ క్లాస్ లో అందరికన్నా లేటెస్ట్ అవార్డు అయితే నాకు ఇవ్వాలి. సో లేట్ గా వచ్చి ఎగ్జామ్స్ రాసింది మాత్రం ఇదే ఫ్రెండ్స్ కాలేజ్ మొత్తంలో నాకు తెలుసు, మా క్లాస్ మొత్తంలో ఒక్కదే లేటెస్ట్ అనాలి. లేట్ గా వచ్చారు ఏమంటారు తెలుసా? లేటెస్ట్ అంటారు. ఎగ్జామ్స్ అంటే అంత ఒక పేపర్ మీద రాస్తుంది, ఒకే క్వశ్చన్ రాతనే ఉంటది రోజు ఒకే క్వశ్చన్. ఒకసారి అయితే 3rd సెమిస్టర్ లో రాస్తుందంట. ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు కూడా లేటే. నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఏం రాయాలో నాకు తెలియదు అనమాట. ఎందుకంటే బుక్స్ ఏమీ లేవు. చెప్పాను కదా రోజు 3 బుక్లు వచ్చాను. ఏం సబ్జెక్ట్ లో ఏంటో కూడా తెలియదు అనమాట. అయితే నా పక్కన 3rd సెమిస్టర్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి బుక్ లో ఏదో రాసుకుని వెళ్ళి పట్టుకెళ్ళిపోయాను అనమాట. ఒకటే ఇప్పుడైతే రిపీటెడ్ గా అసలు 3rd సెమిస్టర్ థర్డ్ సెమ్ లో అయితే స్టాటిస్టిక్స్ ఒక క్వశ్చన్ ఉండదు అనమాట, ప్రైమరీ డేటా అని చెప్పి. ఎప్పుడు లేట్ గా వచ్చినా ప్రతి రోజు అదే రాస్తుంది. ఎగ్జామ్ లో కూడా వచ్చినట్టుంది చాలా. అది ఎగ్జామ్ లో రావడం వల్ల నేను రోజు రాసి ఆ క్వశ్చన్ అయితే ఇంకా గుర్తుపోయింది అనమాట. ఇప్పటికీ గుర్తుంది. సో అదనమాట విషయం. దీన్ని బట్టి ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంట. ఆ క్వశ్చన్ మాత్రమే ఆ క్వశ్చన్ అయితే బాగా పట్టి ఫుల్ గా రాసేది అనమాట. ఎందుకంటే 3rd సెమిస్టర్ అంతా నేను లేట్ అయిన ప్రతిసారి అదే రాసుకుంటూ కూర్చోండి. కూర్చునేది. ఓకే, ఇప్పుడు మా రామన్ కంప్లీట్ అయింది. నాకు అరగంట రామన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రమ్య అయితే వచ్చిన తర్వాత తింటది అనమాట. ఇంకా మా ఛాలెంజ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రెడ్ హ్యాండ్స్ విత్ రెడ్ రామన్. ఎస్, మా రెడ్ హ్యాండ్స్ గేమ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మేము చేసిన రెడ్ రామన్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఏంటి మ్యాజికల్ అమ్మాయిలు. బాయ్.